నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ హెడ్ క్వార్టర్స్ నేను మీ వారు నిత్యం రాష్ట్రంలో అదేవిధంగా దేశంలో ఎలాంటి పొలిటికల్ హాట్ టాపిక్స్ జరుగుతున్నాయో నిత్యం మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ రోజు రాష్ట్రంలో అదేవిధంగా దేశంలో ఎలాంటి పొలిటికల్ హాట్ టాపిక్స్ జరుగుతున్నాయో చూసేద్దాం. ఆలస్యం చేయకుండా ఫస్ట్ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ అనేది కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత కొంచెం స్పీడ్ పెంచింది టీ కాంగ్రెస్. సో ఈ నేపథ్యంలోనే టీ కాంగ్రెస్ 100 రోజుల టార్గెట్ని అయితే ఫిక్స్ చేసింది. సో అయితే ప్రజల్లోకి నిత్యం వెళ్ళి వాళ్ళతో కలుసుకొని వాళ్ళతో మమేకమై అధికార పార్టీ చేస్తున్న వైఫల్యాలను ప్రజలకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తుంది. టోటల్గా దీని మీద వివరించడానికి మా ప్రతినిధి హరీష్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. హరీష్, చెప్పండి, 100 రోజుల ప్రణాళిక అయితే టార్గెట్ చేసిందని చెప్పవచ్చు. ఈ 100 రోజుల ప్రణాళికలో ఏమేమి సిద్ధం చేసింది కాంగ్రెస్ పార్టీ? థ్యాంక్ యూ గారు. ఏదైతే కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీకి వస్తున్న జోష్ కనిపిస్తుంది. ప్రధానంగా చూడవచ్చు, చేరికల విషయం నుంచి కూడా ఇక్కడ సభలు సమావేశాలు అదే పాదయాత్రలు కూడా కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల జోష్ అయితే కనిపిస్తుంది అని చెప్పొచ్చు. ప్రధానంగా ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో కూడా వెళ్లేందుకు కూడా నేతలు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే దీనికి సంబంధించి టార్గెట్ 100 డేస్ పేరుతో కూడా ప్రణాళికను రూపొందించినారు. అలాగే దీనికి సంబంధించిన పిఎస్సి సమావేశంలో కూడా ఏదైతే వచ్చే ఎన్నికలకు ఏ విధమైన వ్యూహాలతో వెళ్ళాలి, ప్రజల ముందుకు ఏ విధమైన బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలను ఎండగట్టే విధంగా కూడా ఉండాలి. అలాగే అన్ని నియోజకవర్గాల స్థాయిలో నేతలంతా కూడా నియోజకవర్గాల స్థాయిలో పరిమితమై ఈ సభలు కావచ్చు, సమావేశాలు కావచ్చు, ప్రజాక్షేత్రంలో ఉండే విధంగా కూడా ప్రణాళికలు రూపొందించుకోవాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు సూచనల మేరకు కూడా ఇక్కడ చూడవచ్చు. ఇప్పటికే బహిరంగ సభలు కావచ్చు, అలాగే ఖమ్మం సభ కావచ్చు, అలాగే సరూర్ నగర్ సభ కావచ్చు, అలాగే వరంగల్ సభ కావచ్చు. ఇప్పుడు ఈ నెల 30న కొల్లాపూర్కు సభకు సంబంధించిన పాలమూరు సభ కావచ్చు. అలాగే ఇప్పటికే ఈ సభా వేదిక కూడా పలు డిక్లరేషన్లు కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తూ వచ్చింది. ప్రధానంగా రైతు డిక్లరేషన్ కావచ్చు, యూత్ డిక్లరేషన్ కావచ్చు, అలాగే నిరుద్యోగులకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఏదైతే రాష్ట్రంలో నెలకొన్న వైఫల్యాలు కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చే ముందు ఇచ్చిన హామీల వైఫల్యాలు కావచ్చు, అలాగే ప్రాజెక్టుల పేరుతో జరుగుతున్న అవినీతులు కావచ్చు, ఇలాంటి అన్నిటినీ కూడా ప్రజాక్షేత్రంలో ఉండే విధంగా నియోజకవర్గాల్లో నేతలంతా కూడా ప్రజలకు వివరించే విధంగా ఉండాలి. అలాగే వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కూడా నేతలంతా పనిచేయాలని కూడా సూచించిన ప్రకారం కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే 100 డేస్ ప్రణాళికలో భాగంగా ఇప్పటికే కొన్ని డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ కావచ్చు, అలాగే రైతు డిక్లరేషన్ కావచ్చు, ఇలాంటి డిక్లరేషన్ ప్రకటించారు. నేపథ్యంలో ఇక్కడ నియోజకవర్గాల్లో సభలు సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలి. ఈ డిక్లరేషన్ల పైన కూడా ప్రజలకు వివరించే విధంగా ఉండాలి. అలాగే పార్టీకి సంబంధించి మరికొన్ని డిక్లరేషన్లు ఇప్పటికే అన్ని సామాజిక వర్గాలను కూడా కలుపుతూ కూడా ఎస్సీ ఎస్టీ కావచ్చు, ఎస్సీ సబ్ కమిటీ కావచ్చు, అలాగే బీసీ కావచ్చు, అలాగే ఇట్లా పలు డిక్లరేషన్లు కూడా మహిళా డిక్లరేషన్లు కూడా తీసుకొచ్చేందుకు కూడా ప్లాన్ చేస్తుందని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ నెల 30న జరిగే కొల్లాపూర్ సభ వేదికగా కూడా మహిళా డిక్లరేషన్లు కర్ణాటకలో ఇచ్చిన మహిళలకు కావచ్చు, ఏదైతే వడ్డీ లేని రుణాలు కావచ్చు, గ్యాస్ సబ్సిడీ కావచ్చు, అలాగే ఏదైతే ఉచిత బస్ ప్రయాణం కావచ్చు, ఇలాంటి మహిళలకు సంబంధించిన పొందుపరుస్తూ కర్ణాటకలో కొన్ని డిక్లరేషన్లు ఇచ్చింది. అలాంటి డిక్లరేషన్లనే కొన్ని అంశాలను జోడిస్తూ కూడా తెలంగాణలో మహిళా డిక్లరేషన్ ప్రకటించే విధంగా కొల్లాపూర్ సభా వేదిక కూడా డిక్లరేషన్ ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తుందని చెప్పొచ్చు. ప్రధానంగా ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఆగస్టు 15వ తేదీన ఎస్టీ గర్జన ఇప్పుడే పోడు విషయంలో కావచ్చు, గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన దళితులకు 3 ఎకరాల భూమి విషయంలో కావచ్చు, డబుల్ బెడ్రూమ్ల విషయంలో కావచ్చు, ఈ అన్ని విషయాల్లో కూడా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కావచ్చు, రిజర్వేషన్లు ఈ సామాజిక వర్గానికి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటిని కూడా విస్మరించింది. నేపథ్యంలో వాటన్నిటిని కూడా వివరిస్తూ, అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పేరుతో కూడా ఏ విధమైన అంశాలు ఉన్నాయి, ఎస్సీ ఎస్టీలకు ఎలాంటి న్యాయం చేయగలుగుతామనే దానిపైన అన్ని అంశాలను పొందుపరుస్తూ కూడా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ విలువ, అలాగే బీసీకి సంబంధించిన బీసీ డిక్లరేషన్ కావచ్చు, వచ్చే ఎన్నికల్లో బీసీకి సంబంధించిన టికెట్ల కేటాయింపు కావచ్చు, అన్నిటిని కూడా అక్కడ ఏదైతే మీరు నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసుకునే సభలు కావచ్చు, సమావేశాల్లో కావచ్చు, ఈ ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు కావచ్చు, అలాగే బీఆర్ఎస్ అధికారం చేపట్టడానికి ప్రధాన కార్యమైన పథకాలు కావచ్చు, ఇలాంటి పథకాలు ఇప్పటి వరకు ఏ విధంగా కొనసాగి పథకాలలో ఏదైతే ఇప్పటికే 30% కమిషన్ కావచ్చు, దళిత బంధువులు 30% కమిషన్ తీసుకుంటున్నట్టుగా బీఆర్ఎస్ నేతలు స్వయంగా సీఎం కేసీఆర్ చెప్పిన పరిస్థితి కనిపించింది. అంటే ఇలాంటి వైఫల్యాలని ప్రజలకు గట్టిగా చెప్పే విధంగా కూడా నేతలు పనిచేయాలి. ఈ విధంగా 100 రోజులకు సంబంధించి పూర్తిగా ప్రణాళికలు చేసుకోవాలి. 100 రోజులకు నియోజకవర్గాలకి పరిమితం అవ్వాలి. 100 రోజుల్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అలాగే ఇప్పుడు భవిష్యత్తులో చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, తీసుకురాబోయే పథకాల గురించి కూడా వివరించే ఇంటింటికి వెళ్ళి
వివరించే విధంగా కూడా ఉండాలనే దానిపైన కూడా కాంగ్రెస్ నేతలు వెళ్తున్నారు. అలాగే వస్తానే ఉన్నారు. చూసుకున్నట్లయితే అటు ఈ నెల 30వ తారీఖున ప్రియాంక గాంధీ, ఆగస్టు 15న ఖర్గే ఇక్కడికి వస్తున్నట్లయితే తెలుస్తోంది. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ నేపథ్యంలో ఎందుకు తెలంగాణ పైన ప్రత్యేక దృష్టి పెట్టారు? ఈ సంవత్సరంలో చాలా రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు ఉన్నాయి. అయినా కానీ తెలంగాణ రాష్ట్రం మీదే ప్రత్యేక దృష్టి పెట్టడానికి కాంగ్రెస్ ఫోకస్ చేయడానికి గల కారణాలు ఏంటి? కనుక ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు కావచ్చు అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే ఈ నెల 30న జరిగే సభలో కూడా మరి కొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా భారీగా చేరే అవకాశం కనిపిస్తుంది. అంటే ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు అక్కడ సొంత పార్టీ నేతల నుంచి కూడా వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో అంతా కూడా క్యాచ్ చేసుకొని కాంగ్రెస్ పార్టీలో చేరికల విషయం నుంచి కూడా ఏదైతే ప్రజావేత్తన వైఫల్యాలు, ప్రభుత్వ వైఫల్యాన్ని కూడా ఎత్తి చూపుతూ ఉండాలి. అలాగే కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఇప్పుడు తీసుకురాబోయే మేనిఫెస్టో కూడా ప్రజలకు వివరించాలని కూడా వివరించే నేపథ్యంలో కూడా ఈ 100 రోజులు అంతా కూడా 100 రోజులు గట్టిగా పనిచేయాలి. 100 రోజుల్లో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా వ్యూహకర్త సునీల్ కనుగోలు సర్వే రిపోర్ట్ కూడా చేయించడం జరిగింది. ప్రధానంగా అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి బలమైన క్యాడర్ ఉన్నది. కొన్ని జిల్లాలకు సంబంధించి కూడా ఇంకా బలంగా పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. అన్నిటినీ కూడా బేస్ చేసుకొని అక్కడ ఏ విధంగా ముందుకు వెళ్ళాలనికైనా కూడా 100 రోజుల్లో బస్సు యాత్ర కావచ్చు, అలాగే డిక్లరేషన్లు కావచ్చు, సభలు కావచ్చు, సమావేశాలు కావచ్చు. ఇక్కడ బస్సు యాత్ర విషయానికి వస్తే ఇప్పటికే ఇక్కడ బట్టి పాదయాత్ర కావచ్చు, భారత్ జోడో యాత్ర తర్వాత కూడా రేవంత్ రెడ్డి ఇక్కడ పాదయాత్ర చేపట్టిన పరిస్థితులు కనిపించినాయి. అలాగే బట్టి విక్రమార్క పాదయాత్ర చేపట్టిన పరిస్థితులు కనిపించినాయి. ప్రధానంగా జోడో యాత్ర ఉంచిన జోష్నే కూడా ఇక్కడ కంటిన్యూ చేస్తూ పాదయాత్రలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు బస్సు యాత్ర కూడా ఉన్నది. బస్సు యాత్ర ఎప్పుడు అనే దానిపైన కూడా 2-3 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే ముఖ్య నేతలంతా కూడా బస్సు యాత్ర చేపట్టనున్నారు. బస్సు యాత్రలో అన్ని నియోజకవర్గాలు పరిమితం చేస్తూ బస్సు యాత్రను చేయనున్నారు. బస్సు యాత్రలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మేనిఫెస్టో కావచ్చు, అలాగే బీజేపీ పథకాల విషయంలో కావచ్చు, ఇప్పుడు అమలు విషయంలో కావచ్చు, నిరుద్యోగ సమస్యలు కావచ్చు, అన్ని సమస్యలను ఎత్తి చూపుతూ కూడా ఈ బస్సు యాత్ర నిర్వహించినట్టు. అంటే మొత్తంగా ఈ 100 రోజులు సభలు, సమావేశాలు, బస్సు యాత్రలు ప్రజల్లో ఉండే విధంగా కూడా వెళ్ళాలి. అలాగే ఇలాంటి నియోజకవర్గాలకే నేతలంతా పరిమితం కావాలని దానిపైన కూడా 100 రోజులు కష్టపడితే ఖచ్చితంగా అధికారంలో కాంగ్రెస్ పార్టీ వస్తున్నట్టుగా తెలుస్తున్న నేతలంతా కూడా ఆ విధంగా కూడా అడుగులు వేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. వరం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా టీ కాంగ్రెస్ అయితే స్పీడ్ పెంచింది అనుకోవచ్చు. 100 రోజుల టార్గెట్ని అయితే ఫిక్స్ చేసింది. దీనికి జూలై 30న ప్రియాంక గాంధీ, అదేవిధంగా ఆగస్టు 15న ఖర్గే సభలు అయితే ఏర్పాటు చేసినట్లయితే మనకు క్లియర్ కట్గా తెలుస్తుంది. చూద్దాం రానున్న 3 నెలల్లో ఎన్నికలైతే ఉంది. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓటమి పొందుతారు అయితే ఖచ్చితంగా వేచి చూడాల్సిన పరిస్థితి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే గులాబీ బాస్ టికెట్ ఆశావకుల అల్టిమేటం అయితే తెలుస్తూ ఉంది. అయితే మరోవైపు మొదటి జాబితా కూడా సిద్ధమై దాన్ని రిలీజ్ చేశారు. అవి విశ్వసనీయ వర్గాల నుంచి అయితే వచ్చినట్లయితే మనకు క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. ఆషాఢ మాసం ముగియడంతో అభ్యర్థుల టెన్షన్ అయితే సిట్టింగ్లకే సీట్లు ఇస్తారంటే మరి ఆశావకులు ఏమవుతారు అంటే కొన్ని ప్రశ్నార్థకంగా మారింది. సో ఓవరాల్ దీని మీద అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు చెప్పండి. వరుణ్, బీఆర్ఎస్ లో అయితే ఇప్పుడు ఆషాఢ మాసం ముగియడంతో సీఎం కేసీఆర్ మొదటి విడత జాబితా ప్రకటిస్తారని చెప్పి చాలా మంది ఆశిస్తా ఉన్నారు. అదేవిధంగా సీఎం కేసీఆర్ ఎక్కువగా ఇలాంటి నమ్మకాలను, ఆయన సెంటిమెంట్స్ ఎక్కువగా ఉంటాయని చెప్పి కూడా పలువురు పార్టీలు కూడా విశ్లేషిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మొదటి లిస్టు ఖరారైందని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. కాకపోతే అది ఆగస్టు మొదటి వారంలో కానీ 2వ వారంలో కానీ విడుదల చేస్తారని చెప్పి విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతా ఉంది. ఈ నేపథ్యంలోనే పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే ఆశావాహులు ఉన్నారో, అసంతృప్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈసారి ఖచ్చితంగా టికెట్ ఇవ్వాలి అని చెప్పి గులాబీ బాస్ కు అల్టిమేటం అయితే జారీ చేసినట్టు తెలుస్తా ఉంది. పార్టీ అంతర్గతంగా ఇంతకుముందు గతంలో సీఎం కేసీఆర్ రాష్ట్ర స్థాయి సమావేశాలు నిర్వహించిన సందర్భంలో చాలా వరకు చెప్పిన విషయం ఏమిటంటే ఈసారి కూడా సిట్టింగ్లకే టికెట్లు ఇస్తాము, మీరందరూ పని చేసుకుంటూ వెళ్ళండి, నియోజకవర్గాలలోనే ఉండండి అని చెప్పిన ఏదైతే మాట ఉందో, సో దాన్ని ఇక్కడ ఎవరైతే ఆశావాహులు ఉన్నారో, పోయినసారి గతంలో ఓడిపోయిన నాయకులు ఉన్నారో, అదేవిధంగా గతంలో 12 మంది కాంగ్రెస్ కు సంబంధించిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో కలవడం జరిగింది. ఏకంగా కాంగ్రెస్ సిఎల్పీని కూడా బీఆర్ఎస్ లో విలీనం చేయడం జరిగింది 2018 ఎలక్షన్ల తర్వాత. సో ఆ 12 నియోజకవర్గాలలో మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఆశావాహుల పరిస్థితి ఏమిటి సో అనేది ప్రశ్నార్థకంగా మారింది. వాళ్ళందరూ కూడా ఏ జిల్లాకు ఆ జిల్లాకు సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో, అసంతృప్తులు గానీ, ఆశావాహులు గానీ, టికెట్ ఎవరైతే ఆశిస్తున్నారో వాళ్ళందరూ కూడా రహస్యంగా ఆ సమావేశాలు ఏర్పరచుకుంటున్నారని చెప్పి కూడా సమాచారం వస్తా ఉంది. అదేవిధంగా గత 2 రోజుల క్రితమే రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి నేతలు ఒక రహస్య ప్రదేశంలో
సమావేశం ఏర్పాటయ్యారని వాళ్ళందరూ కూడా ఏదో ఒక మూకుమ్మడి నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా ఆలోచించుకున్నట్టుగా కూడా వాళ్ళందరూ చర్చించుకున్నట్టుగా కూడా సమాచారం అంతా ఉంది. అదే విషయాన్ని వాళ్ళందరూ కూడా గులాబీ బాస్ కు తెలియజేశారని తెలుస్తా ఉంది. జూలై 30 వరకు కూడా డెడ్ లైన్ పెట్టారని చెప్పి కూడా తెలుస్తా ఉంది. ఈ నెల 30 వరకు మాకు టికెట్ ఇస్తారా లేదా, ఏదో ఒకటి క్లారిటీగా చెప్పండి, లేదంటే మా దారి మేము చూసుకుంటాము అనే రీతిలో వాళ్ళందరూ కూడా గులాబీ బాస్ అయితే ఒక అల్టిమేటం చేసినట్టుగా కూడా వార్తలు వస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లో ఇతర నియోజకవర్గాల్లో ఉన్న నేతలతో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ఒక్కొక్క నియోజకవర్గంలో 3 నుంచి 4 కూడా అభ్యర్థులు అక్కడ టికెట్ ఆశిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే 2014, 2018లో 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించిన తర్వాత దాదాపు ప్రతిపక్షాలు అసలు లేవనే చెప్పవచ్చు. ప్రతిపక్ష పార్టీల నుంచి ఎమ్మెల్యేలు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరిన పరిస్థితి ఉంది. వాళ్ళందరూ చేరేటప్పుడు ఒకటే చెప్పారు, నియోజకవర్గ అభివృద్ధి కోసము, నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా సీఎం కేసీఆర్ వాళ్ళే సాధ్యమని చెప్పి వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. మరి ఇప్పుడు ఎలక్షన్లు దగ్గర పడుతున్న సమయంలో ఇప్పుడు ఆ ఆశావాహుల్లో అయితే ఒక రకమైన టెన్షన్ నెలకొని ఉందని చెప్పవచ్చు మనము. సో ఆశావాహులు అందరూ ఎవరికైతే చాలా మందిని ఇదివరకే సీఎం కేసీఆర్ గానీ పార్టీ అగ్రనేతలు గానీ బుజ్జగించిన సందర్భాలు కూడా ఉన్నాయి. తర్వాత మేము మనందరిని ఎక్కడైనా అకామిడేషన్ చేస్తాము, ఎమ్మెల్సీ గానీ రాజ్యసభ గానీ లేదంటే ఇతర కార్పొరేషన్ల చైర్మన్ల లాంటివి గానీ ఇస్తామని చెప్పి పలువురికి కూడా ఇచ్చారు. కానీ అందులో అందరికీ సర్దుబాటు చేయలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఎవరికైతే అవకాశం రాలేదు వాళ్ళందరూ కూడా ఆ పార్టీపై కొంచెం గుర్రుగా ఉన్నారని చెప్పవచ్చు. వాళ్ళందరికీ కూడా ఇతర పార్టీ నేతలతో ఇప్పటికే చర్చలు కూడా జరుపుతున్నట్టుగా చెప్తా ఉన్నారు. వాళ్ళు 2 విషయాలు, ఇప్పుడు ప్లాన్ ఏ లేదంటే ప్లాన్ బి కూడా ఇప్పుడే పెట్టుకొని ఉంటున్నారు. ఎందుకంటే ప్లాన్ ఏ అంటే ఒకవేళ టికెట్ వస్తే ఈ పార్టీలో ఉంటారు, ఒకవేళ టికెట్ రాదు అని కన్ఫర్మ్ అయితే ఖచ్చితంగా వేరే పార్టీలో కూడా ఇప్పుడే బెర్త్ అవకాశం చేసుకునే ఛాన్స్ అయితే ఉందో దాన్ని కూడా పరిశీలిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళందరూ కూడా మూకుమ్మడి, అంటే ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఇలాంటి ఆశావాహులందరూ కూడా మూకుమ్మడి నిర్ణయం తీసుకొని వాళ్ళందరూ కూడా ఒకే పార్టీలోకి వెళ్ళాలని చెప్పి కూడా ఇప్పటికే నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా కూడా సమాచారం అందుతా ఉంది. ఒకవేళ ఇప్పుడే కనుక సీఎం కేసీఆర్ ఒకవేళ ముందు అన్ని పార్టీల కంటే ముందే టికెట్లను కనుక ప్రకటిస్తే ఎవరికైతే టికెట్ రాలేదో, ఎవరైతే ఆశించి భంగపడ్డారో వాళ్ళందరూ కూడా పార్టీ నుంచి ఖచ్చితంగా జంప్ అయ్యే ప్రమాదం ఉంది అని కేసీఆర్ కి ఆ విషయం బాగా తెలుసు. సో ఈ నేపథ్యంలో తాసారం చేస్తున్నారా టికెట్లు ప్రకటించకుండా అని చెప్పి కూడా మరోవైపు వార్తలు వినిపిస్తున్నాయి. అంటే గులాబీ బాస్ ఇప్పుడు ఒకవేళ టికెట్ ప్రకటిస్తే వాళ్ళందరూ వెళ్ళిపోతారు, టికెట్లు ఇవ్వకుంటే వాళ్ళు ఇప్పుడు ఆ పార్టీపై ఒత్తిడి చేస్తున్నారు, మాకు ఇస్తారా ఈసారి ఇవ్వరా అని చెప్పి. ఈ నేపథ్యంలోనే చాలా మంది ఆశావాహులు కూడా ఒకటే చెప్తా ఉన్నారు, మాకు ఈసారి ఖచ్చితంగా టికెట్ వస్తుందని చెప్తున్నారు. కొందరైతే ఒక అడుగు ముందుకేసి చెప్తా ఉన్నారు, ఇప్పుడు ఎలక్షన్ దగ్గర పడుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే మళ్ళీ 5 సంవత్సరాలు వేచి ఉండవలసి వస్తుంది, ఖచ్చితంగా ఈసారి మాకు టికెట్ వస్తుందని చెప్పి కూడా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నేతలు చెప్తా ఉన్నారు. వారు అయితే రాజు చూసుకున్నట్లయితే మీరు చెప్పినట్లుగా ఆశావహులైతే ఆశావహుల యొక్క కొన్ని ప్రశ్నలతో కూడిన సందిగ్ధత బీఆర్ఎస్ పార్టీకి నెలకొంది. సో పక్క చూస్తే ఈ ప్లాన్ ఏ ప్లాన్ బి ఈ రెండింటిలో చూసుకున్నట్లయితే ఈ రెండింటికి వాళ్ళు సిద్ధమైనట్లు హైకమాండ్కి తెలియదా? ఒకవేళ తెలిస్తే పార్టీకి ఎంతవరకు నష్టం ఉంటుందంటే వీళ్ళు బుజ్జగించే పనులు అయితే హైకమాండ్ ఉంది, బట్ ఫైనల్గా అయితే హైకమాండ్ ఏం డిసైడ్ అవుతుంది? చేశారు వాళ్ళు, ఎందుకంటే మాకు టికెట్ ఇస్తారా లేదా అని చెప్పి ఆల్రెడీ పార్టీ పెద్దల వద్ద ఏకంగా సీఎం కేసీఆర్ కూడా కొందరు ఆల్రెడీ సీఎం కేసీఆర్ దృష్టి కూడా తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. మాకు టికెట్ ఈసారైనా ఇవ్వండి, లేదంటే మా దారి మేము చూసుకుంటాము అనే రీతిలోనే చాలా మంది కుండ బద్దలు కొట్టినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఒకవేళ టికెట్ రాకుంటే గనక వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారని తెలుస్తా ఉంది. ఒకవేళ టికెట్లు గనక ఇప్పుడే అనౌన్స్ చేస్తే, లేదు అంటే మీకు ఇప్పుడు టికెట్ ఇవ్వలేము అని చెప్పి ఎవరైతే అభ్యర్థులకు ఒకవేళ సీఎం కేసీఆర్ గనక చెప్తే చాలా మంది పార్టీ మారే ప్రమాదం ఉంది. ఇదివరకే ప్రతిపక్ష పార్టీలు పుంజుకుంటున్నాయి. ఇప్పుడే మనం చూసుకున్నట్టయితే గత కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా పుంజుకుంటా ఉంది. మరోవైపు బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని మార్చిన తర్వాత కూడా వాళ్ళు కూడా అగ్రెసివ్ గా పనిచేస్తున్నామని చెప్పి చూపించుకోవడానికి కూడా పనిచేస్తా ఉన్నారు. అదేవిధంగా ఈ ప్రతిపక్షాలు బలం పుంజుకుంటున్నాయి కాబట్టి ఒకవేళ ఇప్పుడు టికెట్ ఏదైతే మనం ఇవ్వము అని చెప్పామో ఒకటేసారి మూకుమ్మడిగా పార్టీలు మారే అవకాశం ఉంటుంది. అలా పార్టీ మారడం వల్ల ఆ పార్టీపై ఒక ప్రభావం అయితే చూపిస్తుంది. ఖచ్చితంగా అది ఎన్నికల్లో కూడా ప్రభావం చూపిస్తుంది, అది నష్టం కలిగిస్తుంది ఎన్నికల్లో అని చెప్పి గులాబీ బాస్ అయితే వేచి చూసే ధోరణిలోనే ఉన్నట్టుగా కూడా తెలుస్తున్నారు. అంటే కొన్ని నియోజకవర్గాలకి ఎవరైతే ఖచ్చితంగా వీళ్ళు కన్ఫామ్ గా గెలుస్తారు, లేదంటే ఆ నియోజకవర్గాల్లో ఇతర పోటీలు తక్కువగా ఉన్నాయి, వాళ్ళను బుజ్జగించొచ్చు అనుకున్న నియోజకవర్గాల్లోనే టికెట్లను ముందుగా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఇట్లాంటి ఏవైతే కాంప్లికేటెడ్ ఆశావాహులు ఉన్నారో, పార్టీ మారే అవకాశాలు ఉన్నాయో అలాంటి నియోజకవర్గాలలో కొంచెం వేచి చూసే ధోరణి అయితే కనబడుతుంది. అలాంటి టికెట్లను కానీ అలాంటి నియోజకవర్గాలను కానీ 2వ లిస్టు వరకు కూడా
సో అట్లాగే కొనసాగించే పరిస్థితి కూడా కనిపిస్తుంది వరుణ్. చూసుకున్నట్లయితే ఒకవేళ సిట్టింగ్లకు కానీ సీట్లు ఇస్తే గత కొన్ని రోజుల నుంచి హాట్ టాపిక్ అయిన నేతలు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలో. ఎమ్మెల్సీ కవిత, అదేవిధంగా దుర్గం చెన్నయ్య, రాజయ్య ఇలాంటి నేతలకు ఒకవేళ టికెట్లు ఇస్తే పార్టీ మీద కొంతమేర ప్రభావం పడే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా వరుణ్, ఎందుకంటే 2 సార్లు రాష్ట్రంలో వరుసగా అధికారంలోకి వచ్చిన పార్టీకి ఖచ్చితంగా యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఉంటుంది. అంటే ప్రజా వ్యతిరేకత అనేది ఖచ్చితంగా, ఎందుకంటే 100% కూడా వాళ్ళు ప్రజల యొక్క మనలను ఎవరు ఏ పార్టీ అయినా అనుకోలేదు. ఎక్కడో కొంచెం అసంతృప్తులు ఉంటారు. అదే విధంగా చాలా నియోజకవర్గాల్లో చూస్తున్నట్టయితే డైరెక్ట్ గా ఎమ్మెల్యేల పైన ఆరోపణలు ఉన్నాయి, భూ కబ్జా ఆరోపణలు ఉన్నాయి, అవినీతి ఆరోపణలు ఉన్నాయి. చాలా మంది ఎమ్మెల్యేలు దళిత బంధులో కూడా 30% కమిషన్లు తీసుకున్నట్టుగా కూడా సీఎం కేసీఆర్ పార్టీ అంతర్గత మీటింగ్లలో కూడా చెప్పిన పరిస్థితి ఉంది. జాగ్రత్తగా ఉండండి, ఈసారైనా అట్లాంటి తప్పులు చేయకండి అని చెప్పిన సందర్భం కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ ఎప్పుడైతే సర్వేలు చేపించాడో ఆ సర్వేలలో ఈ విషయం కూడా బట్టబయలైపోయింది. చాలా నియోజకవర్గాలలో పార్టీకి వ్యతిరేక గాలి వీస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా తాజాగా చేపించినటువంటి ఇంటెలిజెంట్ సర్వే ఏదైతే ఉందో, కేసీఆర్ చేపట్టిన ఇంటెలిజెంట్ సర్వేలో పార్టీకి 35 నుంచి 40 సీట్లే వస్తాయని చెప్పిన సందర్భం కూడా ఉంది. అంటే ఆ నియోజకవర్గాల్లో పార్టీపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుంది. సో గతంలో సీఎం కేసీఆర్ కూడా ఇట్లాంటి ఈ గత 2 రోజుల క్రితం వచ్చినటువంటి సర్వేను మళ్ళీ రీసర్వే చేయాలని చెప్పి అధికారులపై కూడా ఒకంత అసహనానికి గురైనట్టుగా కూడా వార్తలు కూడా వచ్చాయి మనకి. అంటే నియోజకవర్గాల మొత్తానికి చూస్తున్నట్టయితే మనము అంటే స్థానిక ఎమ్మెల్యేలపై అయితే అవినీతి ఆరోపణలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే చాలా మందిని ఎమ్మెల్యేలను మారుస్తారంటూ ఒకవైపు వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా ఇతర పార్టీల్లో ఉన్నటువంటి బలమైన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పార్టీలోకి ఆహ్వానించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఎవరైతే బలంగా ఉన్నారో ఇతర నియోజకవర్గాల్లో, బీఆర్ఎస్ పార్టీ బలం లేదు ఆ నియోజకవర్గాల్లో ఇతర పార్టీల నుంచి చేరికలను కూడా ప్రోత్సహించాలని చెప్పి ఇప్పుడే కొందరి మంత్రులకు ఇంతకు ముందే వాళ్ళకి బాధ్యతలు కూడా అప్పగించినట్టుగా కూడా తెలుస్తోంది. వాళ్ళు ఆ పనిలో నిమగ్నమై ఉన్నారు. ముఖ్యంగా హరిరావు, కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత కావచ్చు, కొందరు సీనియర్ మంత్రులకు కూడా ఈ బాధ్యతలు అప్పగించినట్టుగా తెలుస్తా ఉంది. నియోజకవర్గాల్లో ఎవరైతే జిల్లా మంత్రులు ఉంటారో జిల్లా మంత్రులకు ఈ వ్యవహారం అప్పగించినట్టుగా తెలుస్తా ఉంది. మొత్తానికి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా 3వసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని గులాబీ బాస్ భావిస్తున్నారు. కాకపోతే ఈ టికెట్ల బెడద ఏదైతే ఉందో ఈ టికెట్ల బెడద బీఆర్ఎస్ అధిష్టానానికి ఒకంత తలనొప్పిగా మారిందనే చెప్పవచ్చు. ఎందుకంటే ఆశావాహులు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళందరినీ ఎక్కడ సర్దుబాటు చేయలేని పరిస్థితి. చాలా మందిని ఇన్ని రోజులుగా బుజ్జగించు వస్తున్నారు. బుజ్జగించినా కూడా చాలా మందికి కూడా బుజ్జగించిన మాట ఇచ్చినా కూడా వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చిన టైం కూడా ఏదైతే వాళ్ళకు అధిష్టానం గడువు ఇచ్చిందో గడువు కూడా దాటిపోయింది. మీకు ఎమ్మెల్సీ కానీ, రాజ్యసభ కానీ, ఇతర కార్పొరేషన్ చైర్మన్లు కానీ అవి కూడా ఇవ్వలేదు అని చెప్పి చాలా మంది తమ బాధనైతే ఇతర పార్టీ నేతల వద్ద వ్యక్తపరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా మేము ఒకవేళ టికెట్ మాకు రాకుంటే మేము ఖచ్చితంగా పార్టీ మారతాము. ఈసారి ఏదో ఒకటి మా భవిష్యత్ అవసరాల దృష్ట్యా లేకుంటే మాకు భవిష్యత్ ఉండాలంటే మేము ఈసారి ఏదో ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోవాలని చెప్పి ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తా ఉంది వరుణ్. రాజు, అది చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ ఆసేవకులు అయితే ఎక్కువ మంది అవుతున్నట్లయితే తెలుస్తూ ఉంది. ఒక పక్క చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ హైకమాండ్ వీళ్ళకి బుజ్జగింపులు అయితే చేస్తూ ఉంది, కానీ ఆసేవకులు అయితే పట్టించుకోవట్లేదు. మాకు ఏదో ఒకటి తేల్చండి, మేము అటు ఇటు ప్లాన్ ఏ ఆర్ ప్లాన్ బి మేము నెరవేర్చుకుంటామని ఆసేవకులు గట్టిగా చెప్తున్న పరిస్థితి ఉంది. సో చూద్దాం ఏమవుతుందో. ఆల్రెడీ మొదటి జాబితా కూడా సిద్ధమై లీకులు అయితే వచ్చేసినాయి. సో చూడాలి ఏమవుతుందో. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే బీజేపీకి వెళ్దాం. బీజేపీ పార్టీలో డబుల్ బెడ్రూమ్ల ఇళ్లపై బీజేపీ పోరుబాట అయితే పట్టింది. గత కొన్ని రోజులు చూస్తున్నాం బీజేపీ వినూత్న రీతులు ఏదో ఒకటైతే ప్రజల్లోకి వెళ్లాలని అయితే ఏదో ఒకటి చేస్తూనే ఉంది. సో ఈ నేపథ్యంలోనే డబుల్ బెడ్రూమ్లు ఇళ్లకి అర్హులకు ఇవ్వట్లేదు, దాంట్లో కొన్ని లొసుగులు జరిగినాయి, కొంతమంది నాయకులు దీంట్లో చేతులు ఉన్నాయని బీజేపీ పార్టీ అయితే బీఆర్ఎస్ని గట్టిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ బీజేపీ నేతలను అయితే అరెస్ట్ చేశారు. నిన్న మొన్న చూస్తూనే ఉన్నాం. కొంతమందిని అయితే ఇళ్ళకే పరిమితం చేశారు పోలీసులు. సో రాష్ట్ర వ్యాప్తంగా అయితే బీజేపీ నేతలు అయితే రోడ్డెక్కారు. సో టోటల్గా ఏమవుతుంది, ఎలా ఉంటుంది, రేపు ఇందిరా పార్క్ వద్ద అయితే ధర్నాకు అనుమతి లేదని పోలీసులు వాళ్ళని అయితే అరెస్ట్ చేశారు. సో ఏంటి అసలు ఈ లొసుకులేంటి, ఈ డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల మధ్య జరుగుతున్న ఈ వాగ్వాదాలు ఏంటి, పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. బీజేపీ ప్రజా సమస్య మీద పోరుబాటుకు మరోసారి సన్నద్ధమవుతా ఉన్నది. ధరణి, పోడు భూముల సమస్య, తర్వాత అసైన్డ్ భూములను ప్రభుత్వం లాక్కోవడము, తర్వాత డబుల్ బెడ్రూమ్ల ఇల్లు, ఈ 4 ప్రధాన సమస్య. అంటే ఈ 4 కూడా పేద ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు. పేద ప్రజలు ఈ 4 అంశాలతో అనునిత్యం నిరంతరం ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ, అధికారుల చుట్టూ, నాయకుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు, తమకు న్యాయం చేయండి మహాప్రభు అని. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పాలకులు కానీ ఏమాత్రం పట్టించుకోవట్లేదు. ప్రజల సమస్యలను అసలు ఏమాత్రం వాళ్ళు వినిపించుకునే పరిస్థితి లేరు.
కేవలం దళిత బంధు, బీసీ బంధు, మైనారిటీ బంధు ఈ బంధుల పేరుతోటే వెళ్తూ ఉన్నారు కానీ ప్రజల సమస్యలను పట్టించుకునే దాఖలాలు లేవు. దీంతో డబుల్ బెడ్రూమ్ల ఇళ్లను ప్రధాన అస్త్రంగా బీజేపీ ఆందోళన కార్యక్రమాలను శ్రీకారం చుట్టింది. వారం రోజుల క్రితం జరిగినటువంటి బాటసింగారం డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల సందర్శన కార్యక్రమం సందర్భంగా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం కొంత చర్చనీయాంశంగా కొంత సంచలనం కూడా సృష్టించింది. అంటే గతంలో ఇప్పటి వరకు మనకు తెలిసినంత వరకు ఏ కేంద్ర మంత్రిని కూడా రాష్ట్ర ప్రభుత్వాలు అరెస్ట్ చేసి తీసుకెళ్లిన ఘటన లేవు. కానీ తెలంగాణలో ఈ సంఘటన చోటుకేస్తుంది. ఇది లోక్సభ స్పీకరు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి కార్యాలయం వరకు కూడా వెళ్ళాయి. అయితే దీనికి సంబంధించిన అంశం ఒక ఎత్తు అయితే ఈరోజు బీజేపీ జిల్లాల వారీగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మీద కొంత ఆందోళనకు శ్రీకారం చుట్టింది. జిల్లాలలో ఎక్కడెక్కడ ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించడంతో పాటు ఆయా జిల్లాల్లో ఆయా ప్రాంతాలు, మండల కేంద్రాలు కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి డబుల్ బెడ్ల ఇళ్ల నిర్మాణం పురోగతి, నిర్మాణం పూర్తయిన తర్వాత లబ్ధిదారులకు అందించని వైనము, తర్వాత లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు ఏంటి అనే విషయాలను సేకరించడంలో బీజేపీ నాయకులు కొంత ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఆందోళన కార్యక్రమాలు శ్రీకారం చుడుతున్న నేపథ్యం పోలీసులు నేతలను ఎక్కడిక్కడ అడ్డుకొని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లు తరలిస్తూ ఉన్నారు. రేపు పార్టీ మహాధర్నాకు పిలిపించింది ఇందిరా పార్క్ వద్ద. ఇందిరా పార్క్ మహాధర్నా కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొంతమంది అంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ దరఖాస్తుదారులతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం కొంతకాలంగా కార్యాలయాల చుట్టూ, ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరుగుతుంటే వాళ్ళతోటి ధర్నా చేయాలని నిర్ణయించి మహాధర్నా కార్యక్రమాన్ని ఇందిరా పార్క్ దగ్గర చేపట్టాలని నిర్ణయించింది. అయితే ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేదని చెప్పేసి తాజాగా పోలీస్ శాఖ బీజేపీ కార్యాలయానికి సమాచారం అందించినప్పుడు బీజేపీ నేతలు కొంత మండిపడతా ఉన్నారు. అంటే పౌరుల ప్రథమ హక్కు ప్రశ్నించడం, వాళ్ళ హక్కుల కోసం పోరాడడం, ఆ పోరాటాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం హరించి వేస్తున్నది. అంటే ప్రభుత్వం దమనకాండకు దిగుతూ ఉన్నది. పేద ప్రజలను కావాలని మోసం చేస్తున్న ప్రభుత్వము వాళ్ళను ప్రశ్నించే హక్కు కూడా వాళ్ళను హరించే విధంగా వ్యవహరిస్తుందని మండిపడుతూ ఉన్నారు. దీనిపైన అంటే మహాధర్నాకు అనుమతించాలి, ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మహాధర్నాకు అనుమతించామని కోరుతూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ కూడా బీజేపీ వేసింది. ఈ పిటిషన్ను ఈ మధ్యాహ్నం 2:30కు విచారిస్తామని చెప్పేసి హైకోర్టు ధర్మాసనం ప్రకటించింది. ఆ విచారణ సందర్భంగా బీజేపీ తన వాదన వినిపించే అవకాశం ఉంది. అంటే రాష్ట్రంలో గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇందిరా పార్క్ దగ్గర కానీ ధర్నాలను కానీ నిరసన కానీ కేంద్ర మంత్రిని అరెస్ట్ చేసిన విషయం ఎక్కడెక్కడ అంటే బీజేపీ నాయకులను ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగించకున్నప్పటికీ బాధితుల పక్షాన, బాధితులకు అండగా, బాధితులకు బాసరగా నిలిచేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం సహించలేని పరిస్థితులు ఉంది. బాధితులకు సాంత్వన చేకూర్చాల్సిన ప్రభుత్వము బాధితులకు ఏదైతే హామీ ఇచ్చిందో 9 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం తీర్చలేదు. కేంద్ర ప్రభుత్వం నిధులను కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చినటువంటి 1,52,000 ఇళ్లకు సంబంధించినటువంటి నిధులను కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పంపించింది. ఆ నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేసింది. అంటే ఈ వివరాలన్నింటినీ హైకోర్టుకు సమర్పించడంతో పాటు మహాధర్నా కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టాల్సి వస్తుంది, మహాధర్నా చేయడానికి కారణం ఎవరు, మహాధర్నాకు బీజేపీ పిలుపునివ్వడానికి కారణం ఎవరు అనే విషయాన్ని హైకోర్టుకు కూలంకషంగా తెలియజేసి అనుమతి ఇచ్చాలని కోరనుంది. అయితే ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాదన వినిపించేందుకు సన్నద్ధం అవుతూ ఉన్నది. డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టత ఇచ్చింది. ఆగస్టులో మేము అందిస్తామని చెప్తా ఉన్నాము. అయినప్పటికీ బీజేపీ కావాలని ఎన్నికల సమయంలో రాష్ట్రంలో కొంత ప్రజలను ఇబ్బందిగా గురి చేసే విధంగా ఎక్కడికైనా రాస్తారోకోలు చేయడం కానీ ఇందిరా పార్క్ ధర్నా చేయడంతో ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడుతుంది. ఇందిరా పార్క్ పరిసర ప్రాంతాల్లో ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ట్రాఫిక్ కంజెస్ట్గా ఉంటుంది. కాబట్టి ధర్నా చేయడం, మహాధర్నా చేయడంతో భారీ ఎత్తున జనాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అనుమతి నిరాకరించాం. దీంట్లో రాజకీయ ఉద్దేశం లేదు. కేవలం ట్రాఫిక్, నగర ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈ నిర్ణయం తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం వాదించడం. మొత్తంగా హైకోర్టు తుది నిర్ణయం ఏం చెప్పబోతుంది, ఎలా ఉండబోతుంది అన్న విషయం మనకు సాయంత్రం 4 గంటలకు కానీ ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే అంతకన్నా ముందు మనం ఇక్కడ గమనించాల్సిన విషయం, ఈరోజు ధర్నాల సందర్భంగా చాలామంది రాష్ట్ర నేతలను, కింది స్థాయి కార్యకర్తలు కూడా పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తూ వాళ్ళను గృహ నిర్మాణం కొంతమంది అయితే జిల్లాలలో గృహ నిర్బంధం చేశారు. కొంతమంది డబుల్ బెడ్రూమ్లో ఇళ్ళ ప్రాంతానికి డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ నిర్మితమవుతున్నాయో ఆ ప్రాంతానికి సందర్శించేందుకు వెళ్లేందుకు కూడా పోలీసులు అనుమతించినవి. అంటే ప్రభుత్వము తాను పెట్టదు,
అయితే కృష్ణమూర్తి చూసుకున్నట్లయితే ప్రజాస్వామ్యంలో పౌరుల హక్కు ఏదైతే ఉందో తమ వాయిస్ని, తమ స్వరాన్ని, తమ గళాన్ని వినిపించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది ప్రజాస్వామ్యంలో. సో ఇలాంటి హక్కును కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కాల్ రాస్తుందని అయితే బీజేపీ నాయకులు అయితే అంటున్నారు. ఈ నేపథ్యంలోనే హైకమాండ్ నుంచి బీజేపీ హైకమాండ్ నుంచి ఏమన్నా వాళ్ళకి హైకమాండ్ ఏమన్నా స్పందిస్తుందా, ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఈ హక్కుల గురించి? అదేవిధంగా వీళ్ళు మాట్లాడనివ్వకుండా ఎక్కడికక్కడ ఇంటి దగ్గరే హౌస్ అరెస్టులు చేస్తున్నారు. నేపథ్యంలోనే హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? అంటే హైకమాండ్ నిర్ణయం మేరకే హైకోర్టుకు బీజేపీ లీగల్ సెల్ న్యాయవాదులు కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. లంచ్ మోషన్ పిటిషన్ పైన విచారణ జరపాలి, తమకు మహాధర్నాకు ఏదైతే మంగళవారం రేపు చేయాలని తలపెట్టినటువంటి మహాధర్నాకు అనుమతించాలని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు. దీనికి సంబంధించి అంటే బీజేపీ వేసిన లంచ్ మోషన్ పిటిషన్ హైకోర్టు ఆమోదం తెలిపింది, దాన్ని అంగీకరించింది. అయితే మధ్యాహ్నం 2:30 తర్వాత ఈ పిటిషన్ మీద విచారించిన తర్వాత తుది నిర్ణయం కోర్టు వెలువరిస్తుందని చెప్పేసి చెప్పారు. కాబట్టి అంటే ఇటు ప్రభుత్వం తరఫున న్యాయవాదులు, ఇటు బీజేపీ తరఫున న్యాయవాదులు ఇద్దరు కూడా హైకోర్టులో తమ వాదన వినిపించిన తర్వాత ధర్మాసనం తమ నిర్ణయాన్ని అంటే దానికి అనుమతించాలా, అనుమతించద్దు, అనుమతిస్తే ఏమన్నా షరతులు విధిస్తుందా, ఎలాంటి షరతులు విధిస్తుంది అన్న విషయం కొంత వేచి చూడాల్సిన అవసరం ఉంది. వరుణ్ రైట్. అయితే కృష్ణమూర్తి చూసుకున్నట్లయితే ఎక్కువగా బీజేపీ నేతలు అంటుంది మమ్మల్ని కక్షపూరితంగానే ఇలాగ చేస్తున్నారు, మమ్మల్ని కేసులు పెట్టి మమ్మల్ని బనాయించి హౌస్ అరెస్టులు చేస్తున్నారు, ఇది కేవలం కక్షపూరితమే అంటే బీజేపీ పార్టీ నేతలు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎంతవరకు నిజం ఉంది? ఖచ్చితంగా కావాలనే అధికార బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి కక్షపూరిత వ్యవహారం చేస్తుందనుకోవచ్చా? అంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2014లో అప్పటి నుంచి అసలు ధర్నాలే ఉండవు. ఉద్యమ సమయంలో చెప్పారు ధర్నాలే ఉండే, ధర్నా చాకు అవసరం లేదు, సమస్యని పరిష్కరించమని చెప్పారు. అదే దృష్టిలో పెట్టుకున్నటువంటి కేసీఆర్ ధర్నా చౌక్ను ఎత్తేశారు. ఇందిరా పార్క్ దగ్గర ఉన్నటువంటి ధర్నా చౌక్ను పూర్తిగా ఎత్తివేశారు. ధర్నా చౌక్ను ఎత్తివేయడానికి కూడా ఇప్పుడు మిత్రపక్షంగా వ్యవహరిస్తున్నటువంటి వామపక్షాలు, మిగతా పార్టీలు ప్రస్తుతం బీఆర్ఎస్ వామపక్షాలు మిత్రపక్షాలుగా ఉంటున్నాయి. వాళ్ళు కూడా కోర్టుకు వెళ్ళారు. ధర్నా చౌక్ ఎత్తివేయడం అంటే ప్రజా సమస్యల మీద, ప్రజాగళాన్ని, ప్రజా హక్కుల మీద ప్రభుత్వానికి తెలియజేసేందుకు ఆ హక్కును హరించే విధంగా ఈ ధర్నా చౌక్ను ఎత్తివేయడం సరైనది కాదు అని చెప్పేసి వెళ్ళారు. అయితే అప్పట్లో కోర్టు కూడా ధర్నా చౌక్ను పునరుద్ధరణ చెప్పేసి ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ధర్నా చౌక్లో ధర్నాలకు అనుమతించకుండా ఒక బీజేపీకే కాదు, గతంలో మనం గమనించినట్లయితే కాంగ్రెస్ పార్టీకి కూడా అనుమతించారు. వాళ్ళు కూడా కోర్టుకు వెళ్ళి అనుమతి తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఏ పార్టీ కూడా ధర్నాలు చేయొద్దు, ప్రభుత్వాన్ని ప్రశ్నించొద్దు, పాలకులను అడగొద్దు, ప్రజా సమస్యల మీద గలమెత్తొద్దు. కాబట్టి మేము చెప్పిందే వేదం, మేము చేసిందే న్యాయం అనే విధంగా వివరించడంతో ఈ సమస్య వస్తూ ఉన్నది. ప్రతిసారి ఏ పార్టీ ధర్నా చేసినా, ఏ పార్టీ ఊరేగింపు చేయాలన్నా, ఏ పార్టీ ఏ కార్యక్రమాన్ని చేపట్టాలన్నా కోర్టుకు వెళ్ళి అనుమతి తీసుకొని చేయాల్సిన వస్తూ ఉంది. కోర్టు కొన్ని షరతులను విధించి కొంత అంటే ఇటు ధర్నా చేసే వాళ్ళకు కానీ, అటు ప్రభుత్వానికి కానీ, లేకపోతే సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు కోర్టు కూడా తన పరిధిలో కొన్ని ఆంక్షలు విధిస్తూ అనుమతులు ఇస్తూ ఉన్నది. అనుమతులతోటి ధర్నా జరుగుతూ ఉన్నది. ఇప్పుడు తాజాగా రేపు జరిగే ధర్నా కూడా బీజేపీ అనుమతులతో కూడినటువంటి కొంత నిబంధనతో కూడినటువంటి అనుమతులను ఇచ్చే అవకాశం ఉంది. కొన్ని ఆంక్షలు విధించి అనుమతులు ఇచ్చే అవకాశం ఉందని బీజేపీ న్యాయవాదులు చెప్తా ఉన్నారు. వరుణ్ కృష్ణమూర్తి, అది చూసుకున్నట్లయితే రేపు జరగబోయే ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు అనుమతి లేదని అయితే పోలీసులు చెప్తున్నారు. అయితే హైకోర్టును అయితే ఆశ్రయించింది బీజేపీ. ఈరోజు మధ్యాహ్నం 2:30 విచారణ చేపడతారు. సో చూద్దాం ఏమవుతుందో. ఖచ్చితంగా ఎటు పక్క వాళ్ళకి విచారణను తెలుసుకొని వాళ్ళు ఎలాగ నిర్ణయం తీసుకోరంటారో హైకోర్టు చూడాల్సింది. సో ఇది వాటి పొలిటికల్ హెడ్ క్వార్టర్స్. మరొక పొలిటికల్ హెడ్ క్వార్టర్స్ మళ్ళీ కలుద్దాం. అంటే చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.